హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఫీల్ గుడ్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మామన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతూ ఉండగా అక్కడికి స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నటువంటి గిరిజ కూడా అక్కడికి వస్తుంది. అయితే నిజానికి గిరిజ కూడా 10 సంవత్సరాల క్రితమే పెళ్ళై ఉంటుంది, కానీ ఈ గిరిజకి మాత్రం పిల్లలు పుట్టి ఉండరు. దాంతో ఆ శ్రీమంతానికి వచ్చిన ముత్తైదువులందరూ కూడా గిరిజకి గాజులు వెయ్యాలి అని చూస్తారు, కానీ అక్కడ గిరిజ కనిపించదు. నిజానికి అక్కడ ఒక ఆచారం ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న ముత్తైదువుల చేత ప్రెగ్నెంట్ మహిళలకి అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ కూడా గాజులు వేయిపిస్తే మంచి జరుగుతుంది అని ఆ పెద్ద వాళ్ళ చేత గాజులు వేయిపిస్తూ ఉంటారు. కానీ అక్కడ సడన్ గా గిరిజ కనిపించకుండా పోతుంది. దాంతో అందరూ కూడా గిరిజ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే అక్కడికి గిరిజ అమ్మ వచ్చి కొంచెం వెటకారంగా మాట్లాడుతూ, ఆ గిరిజ మనం పిలిస్తే రాదు, తన ముద్దుల తమ్ముడు పిలిస్తేనే వస్తుంది అంటూ కొంచెం కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో గిరిజ తమ్ముడు సూర్య అక్కడికి వచ్చి, అక్క నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, ఇక్కడ కన్న తల్లి నీ మీద వెటకారంగా మాట్లాడుతుంది, నువ్వు ఎవరి దగ్గర కూడా తల వంచవలసిన అవసరం లేదు అని తన అక్కన వెంటనే గాజులు వేయించడానికి తీసుకుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గిరిజ వాంతులు చేసుకుంటుంది. అక్కడ ఉన్న ముత్తైదువుల్లో ఉన్న ఒక పెద్ద మహిళ వెళ్లి ఆ గిరిజని చెక్ చేసి, ఇవి మా ఊళ్ళు వాంతులు కాదు, గిరిజ ఇప్పుడు నెల తప్పింది అని చెప్పడంతో ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా గిరిజ పేరెంట్స్ అలాగే గిరిజ తమ్ముడు సూరి కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు. ఆ శ్రీమంతం ఫంక్షన్ కి వచ్చిన ముత్తైదువులందరూ కూడా గిరిజని చల్లగా ఉండు అని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ మరుసటి రోజే సూరి గిరిజని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. నిజానికి ఈ సూరికి ఫాదర్ చిన్నప్పుడే చనిపోయి ఉండడంతో సూరి తన అక్క మరియు అమ్మతోనే పెరుగుతూ ఉంటాడు. ఈ సూరి తన అమ్మని మరియు చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మరీ ముఖ్యంగా గిరిజ అంటే సూరికి చాలా ఇష్టం ఉంటుంది. అలా వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ అసిస్టెంట్ గిరిజని చూసి, నీకు 10 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టలేదు, ఈరోజు వాంతులైనంత మాత్రాన నువ్వు ప్రెగ్నెంట్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు అని అంటుంది. దాంతో గిరిజ మరియు ఆ సూరి ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. గిరిజ వెంటనే డాక్టర్ అసిస్టెంట్ కి ప్రెగ్నెన్సీ కిట్ ని చూపించగా అసిస్టెంట్ మాత్రం వీటిని పూర్తిగా నమ్మలేము అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక అందమైన డాక్టర్ వస్తుంది. ఆమె పేరు నందిత. ఆ నందిత డాక్టర్ గిరిజతో చాలా ప్రేమగా మాట్లాడుతూ తనకు ధైర్యం చెప్తూ, మీరేమీ భయపడకండి, ఇప్పుడే వెళ్ళి నేను టెస్ట్ చేసి మీకు ప్రెగ్నెంటో కాదో కన్ఫర్మ్ చేస్తాను అని వెంటనే టెస్ట్ చేసి వచ్చినటువంటి డాక్టర్ నందిత గిరిజని చూసి, మీరు నిజంగానే నెల తప్పారు, మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్తుంది. దాంతో ఆ మాటలు విన్న గిరిజ హస్బెండ్ ఎంత సంతోషించాడో తెలియదు, కానీ సూరి మాత్రం చాలా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాడు. ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా గిరిజాని హాస్పిటల్కి తీసుకుని వెళుతూ ఉండడంతో సూరికి మరియు డాక్టర్ నందితకి పరిచయం అయ్యి ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సూరి గిరిజ కూడా చాలా గ్రాండ్గా శ్రీమంతంని చేస్తాడు. ఆ తర్వాత ఒక రోజు గిరిజకి పురుటి నొప్పులు రావడంతో తనను తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయగా కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి అక్కడ ఉన్న గిరిజ ఫ్యామిలీని చూసి, గిరిజకి మగబిడ్డ పుట్టాడు అని చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. అలా గుడ్ న్యూస్ ని చెప్పిన ఆ డాక్టర్ వెంటనే వీళ్ళ ఫ్యామిలీని చూసి, అయితే ఈ అబ్బాయి పుట్టేటప్పుడు పేగు మెడలో వేసుకుని పుట్టాడు అంటే మేనమామకి కీడు జరుగుతుంది, ఇప్పుడు మేనమామ వెళ్లి ఆ బాబును కూడా తాకూడదు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ నందిత అక్కడికి వచ్చి, ఇవన్నీ కూడా పాత కాలపు నాటి నమ్మకాలు, ఇప్పుడు మనం చాలా ఎదుగుతూ ముందుకు వచ్చాం, ఈ కాలంలో ఇలాంటి వాటిని నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే చాలా మంది మహిళల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మహిళలు సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల లేదా మంచి ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి పట్టించుకోని అవసరం లేదు. నేను ఇంతకు ముందు గిరిజ శ్రీమంతానికి వెళ్లిన సమయంలో గిరిజ తన తమ్ముడిని తమ్ముళ్లా కాకుండా తండ్రిలాగా చూడడం నేను గమనించాను. సో ఇక్కడ ఉన్న వారిలో ఈ సూరిని ఆ బాబుని ఫస్ట్ గా చూడాలి అని సూరిని ఆ బాబు దగ్గరికి పంపిస్తుంది. సూరి వెంటనే ఆ బాబు దగ్గరికి వెళ్లి బాబుని చేతులకు తీసుకుని ముద్దు పెట్టి ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నుంచి కూడా సూరి తన మేనల్లుడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, తనకి ఏది అవసరం ఉన్నా తనే చూసుకుంటూ, తన అక్క కొడుక్కి ఒక మేనమావ ఏ
విధంగా సేవ చేస్తాడో అన్ని విధాలుగా సేవ చేస్తూ తనని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. మరోపక్క సూర్య డాక్టర్ నందితాని కూడా చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సూర్య తనకు చిన్నప్పటి నుంచి కూడా ఫాదర్ లేకపోవడంతో తను ఎప్పుడూ కూడా రాజ్ కిరణ్ అనే ఒక వ్యక్తిని తన ఫాదర్ స్థానంలో చూస్తూ తనకి ఏ డౌట్స్ ఉన్నా తన దగ్గరే సలహాలు తీసుకుంటూ ఉంటాడు. ఈ రాజ్ కిరణ్ కి పాపమ్మ అనే ఒక వైఫ్ ఉంటుంది. దాంతో సూర్య వెంటనే ఆ నందితాన్ని తీసుకుని రాజ్ కిరణ్ మరియు పాపమ్మ దగ్గరికి వెళ్లి వాళ్ళకి పరిచయం చేస్తాడు. నిజానికి రాజ్ కిరణ్ మరియు పాపమ్మలకి ఇద్దరికి కూడా పిల్లలు పుట్టి ఉండరు. దాంతో రాజ్ కిరణ్ మరియు పాపమ్మలు సూర్యుని నిజంగా సొంత కొడుకులాగానే చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి వచ్చే సమయంలో నందిత సూర్యుని చూసి త్వరలోనే మనమిద్దరం ప్రేమించుకుంటున్నామని నేను మా ఇంట్లో చెప్తాను అంటూ ఉంటుంది. కట్ చేస్తే అలా 4 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు తన అక్క కొడుకైనటువంటి లడ్డు సూర్య దగ్గరికి వచ్చి మామ స్కూల్లో చిన్న ప్రాబ్లం ఉంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రిన్సిపాల్ ఫోన్ చేయడంతో సూర్య ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళగా ఆ ప్రిన్సిపాల్ సూర్యని చూసి మీ మేనల్లుడు లడ్డు స్కూల్లో అస్సలు హోంవర్క్ చేయడం లేదు, చాలా అల్లరి చేస్తున్నాడు, చెప్పిన మాట వినడం లేదు అని కంప్లైంట్ చేస్తుంది. దాంతో సూర్య వెంటనే బయటికి వచ్చి తన అల్లుడు లడ్డును చూసి నువ్వు ఈ విధంగా చేస్తున్నావని మీ అమ్మకి తెలిస్తే నిన్నే కాదు నిన్ను నేను ఇలా చెడగొడుతున్నాను అని నన్ను కూడా తిడుతుంది, ఇక నుంచి బుద్ధిగా చదువుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి సూర్యనే ప్రతిరోజు లడ్డూని స్కూల్ కి తీసుకుని వెళ్లడం, స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం చేస్తూ ఉంటాడు. అలా లడ్డూని స్కూల్ కి తీసుకుని వెళ్లిన సమయంలో ఒకరోజు కొంతమంది టీచర్ ని కామెంట్ చేస్తూ ఉంటారు. లడ్డు అది గమనించి వెంటనే అక్కడికి వెళ్లి మా టీచర్ ని కామెంట్ చెయ్యొద్దు అని ఆ రౌడీలతో గొడవ పడతాడు. దాంతో అది గమనించినటువంటి సూర్య వెంటనే ఆ రౌడీల దగ్గరికి వెళ్లి వీళ్ళని మనం కొట్టలేమని, మరోసారి టీచర్ జోలికి రావద్దు అని వాళ్ళకి చాలా చాకచక్యంగా బుద్ధి చెప్తాడు. ఆ వెంటనే సూర్య తన మేనల్లుడు లడ్డును చూసి ఇక్కడ జరిగిన గొడవ విషయం మీ అమ్మకి చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో నందిత సూర్యకి ఫోన్ చేసి నేను మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేశాను, వాళ్ళు మన పెళ్లికి కూడా ఒప్పుకున్నారు, నువ్వెప్పుడు మీ ఇంట్లో మన ప్రేమ గురించి చెప్తావు అని అడుగుతుంది. దాంతో సూర్య వెంటనే ఇంటికి వెళ్లి తన ప్రేమ విషయం కూడా చెప్పడంతో వాళ్ళు కూడా సూర్య పెళ్లికి ఒప్పుకుంటారు. దాంతో ఇద్దరి పెళ్లి కూడా అయిపోతుంది. అలా ఫైనల్ గా పెళ్లి అయితే అవుతుంది. కానీ ఫస్ట్ నైట్ రోజు మాత్రం ఆ నందిత బాగా రెడీ అయ్యి రూమ్లోకి రాగా ఆ రూమ్ లో సూర్య పక్కన తన అల్లుడు లడ్డు నిద్రపోతూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి నందిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజానికి ఈ లడ్డు తన అమ్మా నాన్నల దగ్గర కన్నా కూడా సూర్య దగ్గరే పడుకుని నిద్రపోతూ ఉంటాడు. గిరిజ మాత్రం ఈ రోజు మామయ్యకి ఫస్ట్ నైట్ ఉంది, నువ్వు అక్కడ పడుకోకుండా తో పడుకో అని చెప్పి ఉంటుంది. కానీ ఆ లడ్డు మాత్రం ఒప్పుకోకుండా సూర్య రూమ్ లోకి వెళ్లి నిద్రపోతూ ఉంటాడు. దాంతో ప్రతిరోజు కూడా వీళ్ళ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అవుతూనే ఉంటుంది. దానివల్ల ఆ నందిత చాలా కోప్పడుతూ ఇంట్లోని ఎవరితో కూడా మాట్లాడకుండా ఆ లడ్డును చూసి మాత్రం చాలా చిరాకు పడుతుంది. ఈ విధంగా నందిత మరియు సూర్యుల మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా గమనించినటువంటి సూర్య మదర్ వెళ్లి తన కూతురు గిరిజని చూసి నా కొడుకు నా కోడలు ఇద్దరూ కూడా మంచిగా ప్రేమగా మాట్లాడుకోవడం లేదు, దీనంతటికీ కారణం మరెవరో కాదు నీ కొడుకు లడ్డు అంటుంది. దాంతో ఒక్కసారిగా గిరిజ కోపం తెచ్చుకుని నాకు 10 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు అని గిరి చాలా ప్రేమ చేసి తనని తన దగ్గరే పడుకోబెట్టుకోవడం మొదలు పెట్టాడు. వాడు తనతో అంత ప్రేమగా ఉండడం వల్లనే ఈ రోజు లడ్డు వాడి దగ్గరికే వెళ్లి పడుకుంటున్నాడు. ఫైనల్ గా ఈ రోజు మీరొచ్చి నా కొడుకుదే తప్పు అంటే నేను ఒప్పుకోను అంటుంది. దానికి గిరిజ మదర్ మాట్లాడుతూ అసలు ఆ లడ్డు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఒక సైకియాట్రిస్ట్ కు చూపిద్దామని అంటుంది. ఆ మాటలు విన్న గిరిజ ఒక్కసారిగా కోపం తెచ్చుకుని నా కొడుకేమి పిచ్చివాడు కాదు డాక్టర్లకి చూపించడానికి అని తను వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి ఇలా చూడు, ఇక నుంచి నేను మీ ఇంటికి రాను, నువ్వు కూడా మా ఇంటికి రావద్దు, నువ్వు మా ఇంటికి వచ్చినా నేను మాత్రం నా కొడుకుని మీ దగ్గరికి పంపించను అని చెప్పి గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో నందితకి మదురైకి షిఫ్ట్ అవ్వడంతో ఇలాంటి సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది కాదు అని ఈ సూర్య నందితకి చెప్తూ ఉంటాడు. అయితే నందిత మాత్రం నువ్వు నీ మేనల్లుడు లడ్డూతోనే సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని గొడవపడి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతుంది. దాంతో ఆ తర్వాత సూర్య దగ్గరికి నందిత ఫాదర్ వచ్చి మాట్లాడుతూ నువ్వు నీ మేనల్లుడి మీద ప్రేమ చూపించడం తప్పు కాదు, కానీ నీ మేనల్లుడిని తన తల్లిదండ్రులకే దూరం అయ్యేలాగా నువ్వు అక్కడవే ప్రేమను చూపించడం మాత్రం తప్పు. ఎందుకంటే ఒకరోజు నువ్వు నీ మేనల్లుడిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళలేదు, ఆ సమయంలో మీ బావ తన కొడుకుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాడు. అయితే అక్కడ లడ్డు ఇతనెవరో నాకు తెలియదు అంటూ తన ఫాదర్ని అవమానించాడు. ఈ విషయం నీ బావ ఎవరికీ చెప్పకుండానే తన మనసులో దాచుకుని చాలా బాధపడుతున్నాడు. ఇక్కడ నువ్వు నా కూతురుతో పాటు మదురైకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఆ లడ్డూకి తల్లిదండ్రుల ప్రేమను మాత్రం దూరం చెయ్యకు అని అంటాడు.
సూర్య ఆ మాటల్ని అర్థం చేసుకుని వెంటనే తన బావకి ఫోన్ చేసి లడ్డూని ఈ రోజు రాత్రి మీ దగ్గరే పడుకోనివ్వండి అని అంటాడు. ఆ మాటలు విన్న లడ్డూ ఫాదర్ చాలా ఆనందంతో ఈ రోజు నా కొడుకు నా దగ్గర పడుకుంటున్నాడు అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. అయితే కొద్దిసేపటికి సూర్య మళ్ళీ తనకి ఫోన్ చేసి లడ్డూని అక్కడే పడుకోనివ్వండి, నేనే ఆ లడ్డూ దగ్గరికి వచ్చి పడుకుంటాను అని సూర్య వెళ్లి తన మేనల్లుడు లడ్డూ పక్కన పడుకుని తనకి కొన్ని కథలు చెప్తూ అలాగే కొన్ని మంచి మాటలు కూడా చెప్పడం మొదలు పెడతాడు. నువ్వు స్కూల్లో టీచర్ చెప్పే లెసన్స్ అన్నీ కూడా చాలా శ్రద్ధగా చదువుకోవాలి, ఎవరితో కూడా గొడవ పడకూడదు, ఒకవేళ మీ మామయ్య ఇక్కడ లేకపోయినా నువ్వు మాత్రం ఇప్పుడు ఉన్నట్లుగానే ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎవరికీ చెప్పకుండా తను మదురైకి వెళ్ళిపోతాడు. అలా మదురైకి వెళ్ళిపోయినటువంటి సూర్య అక్కడ తన వైఫ్ నందితతో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. మరోపక్క సూర్య మేనల్లుడు మాత్రం ఊరిలో చాలా గొడవ చేస్తూ మామయ్య ఎక్కడికి వెళ్ళాడు అంటూ అల్లరి చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో అది చూసినటువంటి గిరిజ ఎందుకు ఇలా చేస్తున్నావని తన కొడుకును కొట్టడంతో ఆ లడ్డు ఇంకా గట్టిగా ఏడుస్తూ ఒక్కసారిగా తనకి పిడిసి వచ్చి కింద పడిపోతాడు. దాంతో ఆ లడ్డు పేరెంట్స్ వెంటనే తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా డాక్టర్ తనని చెక్ చేసి ఆ లడ్డు పేరెంట్స్ ని చూసి మీరు ఎలాగైనా సరే ఈ లడ్డు ఇక మీదట ఏడవకుండా చూసుకోండి, అలా ఏడిస్తే తన ప్రాణాలకే ప్రమాదం ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న గిరిజ మరియు తన హస్బెండ్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వస్తారు. కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పకుండా దాచిపెడుతూ ఉంటారు. మరోపక్క మదురైలో ఉన్న సూర్య కూడా తన మేనల్లుడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సూర్యకి తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో సూర్య తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఇప్పుడు లడ్డు ఎలా ఉన్నాడో అని అడుగుతాడు. దానికి తన ఫ్రెండ్ సమాధానం చెప్తూ నువ్వు వెళ్ళిపోయినప్పుడు లడ్డు చాలా బాగా ఏడ్చాడు, ఇప్పుడు అంతా సెట్ అయ్యి నార్మల్గానే ఉంది, నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సూర్య కూడా చాలా ఆనందంగా అక్కడ నందితతో ఆనందంగా గడుపుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత నందిత ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యామిలీ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మరోపక్క గిరిజ మాత్రం తన తమ్ముడు సూర్య మరియు అలాగే నందిత మీద చాలా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత రోజు సూర్య తండ్రి కాబోతున్నాడు అని తెలుసుకుని ఈ విషయం గిరిజకి చెప్పాలి అని గిరిజ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న లడ్డూతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. నీకు తొందరలోనే ఒక చిన్న తమ్ముడు రాబోతున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న లడ్డు వెంటనే సూర్య వాళ్ళ అమ్మను చూసి ఏం మాట్లాడుతున్నావు, మామయ్య చనిపోయాడు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న సూర్య మదర్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. దాంతో సూర్య మదర్ వెంటనే అక్కడ గిరిజ ఇంట్లో ఉన్న దేవుడి గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ సూర్య ఫోటోకి దండ వేసి బొట్టు కూడా పెట్టి ఉంటుంది. దాన్ని చూసినటువంటి సూర్య మదర్ చాలా బాధపడుతూ వెంటనే గిరిజ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావని అడుగుతుంది. దానికి ఆ గిరిజ చాలా బాధపడుతూ తన అమ్మను చూసి మాట్లాడుతూ ఏం చేయమంటావు, వీడు ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి మామయ్య మామయ్య అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. అలా గుక్కపట్టి ఏడవడం వల్ల తనకు పిడిసి వచ్చింది. డాక్టర్ చెక్ చేసి మరోసారి ఈ బాబు ఏడిస్తే ఇతర ప్రాణానికి కూడా ప్రమాదం అని చెప్పాడు. అందుకే నాకు వేరే దారి లేక తమ్ముడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని అబద్ధం చెప్పాను. నాకు ఇంతకు మించి వేరే దారేమీ దొరకలేదు. అప్పటి నుంచి కూడా లడ్డు తన మామయ్య గురించి అడగడం తగ్గించి ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్ అవుతున్నాడు. నాకు ఇది తప్ప వేరే మార్గం ఏమీ దొరకలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న సూర్య మదర్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తన కొడుక్కి చెప్తుంది. అయితే సూర్య మాత్రం ఇదంతా విన్నప్పటికీ పర్వాలేదు, ఇదంతా చేసింది నా అక్కే కదా, ఎవరి కోసం చేసింది, నా మేనల్లుడు లడ్డూ కోసమే కదా, ఇందులో నేను బాధపడవలసింది ఏమీ లేదు అంటూ చాలా లైట్ తీసుకుంటాడు. సూరి ఈ విషయాన్ని తన భార్యకి కూడా చెప్పకుండా తన మనసులోనే దాచుకుంటాడు. ఎందుకంటే తన భార్యకి తెలిస్తే గొడవలు అవుతాయేమో అని తన మనసులోనే దాచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు సూరికి మరియు ఆ నందితకి తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ వచ్చి నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది, మీరిద్దరూ కూడా తప్పకుండా రావాలి అని వాళ్ళని పెళ్లికి ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత తను సూరితో పర్సనల్గా మాట్లాడుతూ ఇక్కడికి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయిస్తే నందిత ఇక్కడికి రాలేదు, నందిత బలవంతంగా ఈ మదురైకి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడికి వచ్చింది అని అంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ సూర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ దీని గురించి ఆ నందితాని మాత్రం అడగకుండా తన మనసులోనే దాచుకుంటాడు. దాంతో ఆ తర్వాత సూర్య తన వైఫ్ నందితతో కలిసి ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళగా అదే పెళ్లి దగ్గరికి లడ్డు మరియు తన అమ్మ గిరిజ కూడా వచ్చి ఉంటుంది. సూర్య మాత్రం ఆ లడ్డూకి కనిపించకుండా దాక్కుని తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే గిరిజ లడ్డూకి మీ మామయ్య చనిపోయాడు అని చెప్పింది కదా, ఇప్పుడు కనిపిస్తే ఆ లడ్డు ఎక్కడ ఇంకా ఏడుస్తూ ఉంటాడో అని తనకు కనిపించకుండా దాక్కుని ఆ లడ్డూని చూస్తూ లడ్డు ఇక్కడికి వచ్చాడు, అయినా కూడా నేను తనని కౌగులించుకుని ముద్దు పెట్టుకోలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. మరో పక్క రిషి
రిసెప్షన్ లో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సూరి మాత్రం నా మేనల్లుడు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేకపోతున్నాను అని బాధపడుతూ ఉండగా, అయితే ఇదంతా కూడా సూరి ఫ్రెండ్ చూసి సూర్య దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు అంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు. దానికి సూర్య జరిగిందంతా కూడా తన ఫ్రెండ్ కి చెప్పడంతో నేను ఈ ప్రోగ్రామ్ లో మ్యాజిక్ చేయడానికి వచ్చాను. అయితే ఒక పని చెయ్యి, నేను ఆ లడ్డూ దగ్గరికి వెళ్ళి నేను మ్యాజిక్ చేసి నీ మామయ్యని ఇక్కడికి పిలిపిస్తాను, తనతో నువ్వు మాట్లాడు అన్నట్లుగా చెప్తాను. సరిగ్గా నేను మంత్రం చదివినప్పుడు నువ్వు అక్కడికి వస్తే చాలు, నువ్వు నీ మేనల్లుడితో మాట్లాడవచ్చు అని అంటాడు. దానికి సూర్య కూడా ఒప్పుకోవడం, సూర్య ఫ్రెండ్ వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ మ్యాజిక్ చేస్తూ లడ్డూను చూసి, నీకు మీ మామయ్య లేడు కదా, ఇప్పుడు నేను మ్యాజిక్ చేసి మీ మామయ్యని ఇక్కడికి పిలుస్తాను అని అబ్రకదబ్రా అబ్రకదబ్రా అంటూ ఉంటాడు. దాంతో సరిగ్గా అదే సమయంలో సూర్య ఆ స్టేజ్ మీదకి రాబోతూ ఉండగా అక్కడికి నందిత వస్తుంది. నిజానికి నందితకి ఈ సూర్య చనిపోయాడు అని గిరిజ తన కొడుకు లడ్డూకి చెప్పింది అన్న విషయం తెలిసి ఉంటుంది. దాంతో నందిత వెంటనే ఆ సూర్యని చూసి, ఎందుకు నువ్వు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నావు, నువ్వు చనిపోయావని చెప్పి వాళ్ళు ఆ చిన్న పిల్లవాడైనటువంటి లడ్డూకి చెప్తున్నారు, అయినా నువ్వు అక్కడికి ఎలా సిగ్గు లేకుండా వెళుతున్నావు, నీకు నేను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కావాలా లేక ఆ లడ్డూ కావాలో డిసైడ్ చేసుకో అని ఆ సూర్యుని స్టేజ్ మీదకి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. ఆ తర్వాత రిసెప్షన్లో నందిత వెంటనే గిరిజ దగ్గరికి వెళ్ళి తనతో గొడవ పడి అక్కడి నుంచి ఆ సూర్యుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో ఒక పక్క సూర్య నేను నా మేనల్లుడిని కలిసి తనని కౌగులించుకుని ముద్దు పెట్టలేకపోయాను అని తను బాధపడుతూ ఉంటాడు. మరో పక్క ఆ లడ్డూ కూడా నేను మ్యాజిక్ షో ద్వారా కూడా నేను నా మామయ్యని కలవలేకపోయాను అని తను కూడా బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత రోజు లడ్డు తన పేరెంట్స్తో కలిసి బైక్ మీద ఎక్కడికో వెళుతూ ఉండగా వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో లడ్డు పేరెంట్స్కి చిన్న చిన్న దెబ్బలు తగలగా లడ్డూకి మాత్రం చాలా పెద్ద దెబ్బ తగిలి ఉంటుంది. దాంతో లడ్డూని హాస్పిటల్లో జాయిన్ చేయించి తనకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సూరి నందిత కూడా ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని కలవడంతో డాక్టర్ ఆ సూర్యని చూసి ఇప్పుడే ఆపరేషన్ చేశాం, కొద్దిసేపటి తర్వాత మీరు వెళ్ళి తనని కలవచ్చు అని అంటాడు. అయితే సూర్య మాత్రం లేదు సార్, నేను ఇప్పుడే తనని కలవాలి అని చాలా రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాడు. ఆ సమయంలో ఆ లడ్డు స్పృహలో లేకుండా ఉంటాడు. అది చూసినటువంటి ఆ సూరి చాలా బాధపడుతూ ఉండగా కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చినటువంటి లడ్డు ఆ సూర్యుని చూసి, ఎందుకు మామయ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సూరి ఇక మీదట నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో నందిత అక్కడికి వచ్చి ఆ సూర్యుని చూసి, నువ్వు నా మీద నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద కూడా ఒట్టేశావు, ఇక మీదట నేను ఆ లడ్డుని చూడడానికి వెళ్ళను అని ఒట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసావు, అంటే నాకు నా బిడ్డకి ఏమైనా పర్వాలేదు, నీకు మాత్రం మీ అక్క అలాగే మీ అల్లుడు బాగుంటే సరిపోతుందా, అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని తన మెడలో ఉన్న తాలిబొట్టు తీసి ఆ సూరి మొహాన్ని కొడుతుంది. దాంతో కోపం తెచ్చుకున్న సూరి వెంటనే ఆ నందితాని కొట్టడంతో నందిత అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతుంది. తర్వాత సూరి కూడా చాలా బాధపడుతూ తను ఎప్పుడు ఒక తండ్రిలాగా భావిస్తూ ఉన్నటువంటి రాజకిరణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. రాజకిరణ్ ఆ సూర్యుని చూసి, నేను నా వైఫ్ ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉంటాం, కానీ ఎప్పుడూ కూడా నేను నా వైఫ్ మీద చెయ్యి ఎత్తలేదు, ఎప్పుడూ తనని కొట్టలేదు, భార్య అంటే దేవతతో సమానం, మనం వాళ్ళని చాలా ప్రేమగా చూసుకోవాలి, ఈరోజు మాత్రం నువ్వు అందరి ముందు తనని కొట్టి నిజంగానే చాలా పెద్ద తప్పు చేశావు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సూరి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత నందిత మాత్రం ఈ సూరి మీద చాలా కోపంగా విడాకుల పత్రాలని కూడా పంపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో సూరి తన తండ్రిలాగా భావిస్తున్నటువంటి రాజ్ కిరణ్ వైఫ్ అయినటువంటి పాపమ్మ అనారోగ్యం కారణంగా చనిపోవడంతో కొన్ని రోజుల తర్వాత తన వైఫ్ని తలుచుకుంటూ ఆ రాజ్ కిరణ్ కూడా చనిపోతాడు. దాంతో తనకు బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోవడంతో ఈ సూరి చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత నందితకి కూడా పురుటి నొప్పులు రావడంతో తన ఫ్యామిలీ తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా తను ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సూరి ఫ్యామిలీ మొత్తం ఆ బిడ్డను చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి నందిత బ్రదర్ మాత్రం వీళ్ళందరినీ చూసి, ఈ సూరి అందరి ముందు కూడా నా చెల్లిని కొట్టాడు, అసలు ఏ మొహం పెట్టుకుని మీరందరూ ఇక్కడికి వచ్చారు, వెంటనే మీరందరూ కూడా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గొడవ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గిరిజ అక్కడికి వచ్చి, దీని అంతటికీ కారణం నేనే, నేను ఇప్పుడు ఎవరి కాళ్ళ మీదైనా పడడానికి సిద్ధంగా ఉన్నాను, ప్లీజ్ నన్ను మా ఫ్యామిలీని అలాగే సూరిని ఆ బిడ్డని చూడ్డానికి
వెళ్ళనివ్వండి అని వేడుకుంటూ ఉంటుంది. అయితే ఆ సమయంలో సూర్య అక్కడికి వచ్చి తన అక్క అయినటువంటి గిరిజాని చూసి, అక్క నువ్వు ఏ తప్పు చేయలేదు, ఇదంతా కూడా నువ్వు నా కోసమే చేసావు, ఇక్కడ నువ్వు ఎవరి కాళ్ళ మీద కూడా పడవలసిన అవసరం లేదు అని తనను ఓదార్చుతూ ఉంటాడు. అయినప్పటికీ గిరిజ మాత్రం తన తమ్ముణ్ణి కౌగిలించుకుని, ఇందులో నాదే పూర్తిగా తప్పు, నేను కేవలం నా కొడుకు మీద ఉన్న ప్రేమతోనే మీ అందరితో కూడా గొడవ పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను, సూర్య నన్ను క్షమించు అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ లడ్డు నందితాని మరియు నందిత బిడ్డని చూడ్డానికి లోపలికి వెళ్ళి ఆ నందిత దగ్గర మాట్లాడుతూ, నా వల్లే కదా అత్తయ్య నీకు మామయ్యకి గొడవలు అవుతున్నాయి, ప్లీజ్ అత్తయ్య నన్ను క్షమించు అంటూ ఉంటాడు. ఆ తర్వాత లడ్డు వెంటనే అక్కడ ఉన్నటువంటి బిడ్డ దగ్గరికి వెళ్ళి చూస్తూ చాలా ఆనందపడుతూ తనతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి సూరి లడ్డు పుట్టినప్పుడు ఎంత ఆనందంగా బిహేవ్ చేశాడో, ఇప్పుడు సేమ్ అదే విధంగా లడ్డు కూడా సూరికి పుట్టినటువంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడుతూ, నీకు నేనే స్నానం చేపిస్తాను, మనమిద్దరం కూడా ఒకే రకం బట్టలు వేసుకుందాం, మనమిద్దరం కలిసి ఆడుకుందాం, మనమిద్దరం కూడా కలిసి రీల్స్ చేద్దామని చాలా ముద్దుగా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి నందిత కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. సరిగ్గా అదే సమయంలో సూరి లోపలికి వెళ్ళి ఆ నందితాని చూసి, నేను నీతో చాలా తప్పుగా బిహేవ్ చేశాను, ఇక మీదట అలాంటి తప్పు చెయ్యను, మనం అందరం కూడా కలిసి ఆనందంగా బ్రతుకుదామని అంటాడు. నిజానికి ఈ మాటలన్నీ కూడా ఆ రాజ్ కిరణ్ చనిపోక ముందు ఆ సూరికి చెప్పి ఉంటాడు. ఈ మాటలు విన్న నందిత ఆ సూరిని క్షమించడంతో అందరూ కూడా కలిసిపోయి ఆనందంగా ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పోలీస్ జాబ్ వద్దు అనుకునే వర్గీస్ ఎందుకు పోలీస్ జాబ్లోనే జాయిన్ అయ్యాడు? ఐపీఎస్ ఆఫీసర్ రఘువరన్ చేసిన కుట్ర ఏమిటి? వర్గీస్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి బషీర్ ఎలా చనిపోయాడు? బషీర్ మరణం వెనకాల దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆదివాసీలంటే చిరాకు పడే వర్గీస్ ఆదివాసీల కోసం ఏం చేశాడు? చివరికి బషీర్ మరణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని కనిపెట్టారా లేదా? అదేవిధంగా ఆదివాసీల సమస్యలకి పరిష్కారం దొరికిందా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి నరివెట్ట మూవీ. నిజానికి ఈ మూవీని నిజంగా జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.